భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం ఉదయం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29 వార్డులైన రామ్నగర్, సుభాష్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేద్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. వార్డులో తిరుగుతూ రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా కాలనీలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు చెప్పిన సమస్యలు విని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 16, 17, 29 వార్డులలో పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజా సమస్యలు, అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాపాడుకోవడానికి, ఈ స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తులను గుర్తు చేసుకోవడానికి, నవ సమాజానికి స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి త్యాగమూర్తుల గురించి తెలియచేయడానికి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 16, 17, 29లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎత్తు ప్రదేశాలు ఉన్నకాడ మిషన్ భగీరథ నీళ్లు తక్కువ రావడం, అదేవిధంగా కొంచెము డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ప్రధానంగా నీళ్ళ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉన్నది. దీన్ని ఈ వార్డులను తిరుగుతూ రేపు 30 వార్డులలో ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రివ్యూలో ఎక్కడెక్కడ గేట్ వాల్స్ ఇవ్వాలి, డ్రైనేజ్ కట్టాలి, రోడ్లు వేయాలి, చెత్త చెదారం కూడా ఒక క్లీన్ సిటీగా ఏర్పాటు చేసే కొరకు ఈరోజు మనము వార్డులలో తిరిగినప్పుడే వాస్తవమైనటువంటి విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో కూడా ఈ పాదయాత్ర నిర్వహించారు.